God always wanted to have a fellowship or a relationship with a man. అనగా దేవుడు మనతో ఒక సంబంధము కలిగి ఉండాలని, మనతో ఒక రిలేషన్షిప్లో ఉండాలని, దేవుడు మనతో ఒక సంబంధము కలిగి ఉండాలని, దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆ ఏదోను తోటలో ఆదాము అవను పెట్టినప్పుడు, ఆ సృజించి వారిని పెట్టినప్పుడు హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆది కాండము మీరు చదివినట్లయితే సాయంకాల సమయంలో ప్రతిరోజు వచ్చి వారితో సంభాషించి వారితో సంబంధము కలిగి ఉండాలని దేవుని హృదయాభిలాష మానవుడితో సంబంధము కలిగి ఉండాలని. కానీ మానవుడు ఏం చేశాడు అనగా సొంత నిర్ణయాలు, మానవుడు ఏం చేశాడు అనగా సొంత ప్రయోగాలు, మానవుడు ఏం చేశాడు అనగా ఏదో తెలుసుకోవాలి అనే తపన, ఏదో ఇంకా దెర్ ఇస్ సంథింగ్ న్యూ అవుట్ సైడ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. అనగా యేసు ప్రభువుతో, దేవాతి దేవునితో ఇంకా సంబంధం ఉంది, ఏదో బయట ఇంకా తెలుసుకున్నది ఇంకా ఉంది అనే ఆ అన్వేషణతో దేవునికి దూరమైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు సహాయం చేసే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారు అడిగినవన్నీ ఇచ్చే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అవుట్ దేర్, ఇంకా ఏదో మేము కనుక్కోవాలి, ఇంకా ఏదో మానవుడి తపన. ఈ వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం, మానవుడి తపన. యవనస్తులు ఇప్పుడున్న జెన్జీ ఎరాలో మనం ఉంటున్నాం. వీ వాంట్ టు నో సంథింగ్. ద హ్యూమన్ మైండ్ వాంట్స్ టు అండర్స్టాండ్ సంథింగ్ డిఫరెంట్. ద హ్యూమన్ మైండ్ వాంట్స్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ డిఫరెంట్. చూడండి, మనకి ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ, ఆ సంఘటన అయిన 2-3 నెలలు, మా అంటే 3 నెలలు ఉంటే తర్వాత ఇమ్మీడియట్లీ వి జంప్ టు ద న్యూ థింగ్. మానవుని మైండ్ సెట్, మానవుని హృదయము ఆ రీతిగా ఉండగా దేవుడు చూస్తూ వచ్చాడు, దేవాతి దేవుడు చూస్తూ వచ్చాడు. అరే, నేను వీరితో సంబంధం పెట్టుకోవాలని వచ్చాను, నేను వీరితో ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలని వచ్చాను. మానవుడు ఏంటి ఈ రీతిగా బిహేవ్ చేస్తున్నాడు, మానవుడు ఏంటి నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు అన్న నేపథ్యంలో ఆమోస్ గ్రంథంలో రాసి ఉంటుంది, గాడ్ సా దట్ దేర్ ఇస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవాతి దేవుడు చూశాడు, మానవునికి దేవునికి వెళ్తున్న ఆ ఎడబాటు చూచి నూతన నిబంధన గ్రంథంలో ఆయన మనిషి రూపంలో కన్య గర్భాన్న జన్మించి భూలోకములకు వచ్చిన రీతిగా మనం చూడగలం. క్రిస్మస్ సందేశం ఏంటో అనగా, గాడ్ వాంటెడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మ్యాన్. దేవునితో సంబంధము కలిగి ఉండాలని. మానవుడు ఎదుర్కొంటున్న భయాలు, మానవుడు జీవిస్తున్న జీవిత విధానము, మానవుడు భయపడుతున్న భయాలకు ఒక పరిష్కారం ఇవ్వాలి అని, పాపములో, అంధకారములో, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో, అశాంతిలో జీవిస్తున్న మానవుడికి ఒక మార్గము చూపించాలని ఆయన వెలుగుగా ఈ భూలోకానికి వచ్చారు. దేవుడు భూలోకానికి వచ్చి దేన్ని వెతికి రక్షించుటకు అనగా మిమ్మల్ని నన్ను వెతికి రక్షించుటకు ఆయన భూలోకానికి వచ్చాడు.